అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించి చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఇది చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ మొట్టమొదటిసారి ఎడారిగా మారిన తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలి అంటే గోదావరి జలాలు ప్రవహించినప్పుడే పాడి పంటలు పండుతాయి, ఈ ప్రాంతం పచ్చగా ఉంటుందని ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ గోదావరి జలాలను తీసుకొచ్చి ఉత్తర తెలంగాణకు, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొట్టమొదటిసారి గోదావరి జలాల మీద సాగర్జీని ఈ కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్రలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు దేవేందర్ గౌడ్ గారు గోదావరి జలాలను, గోదావరి ప్రాజెక్టులను నిర్మించాలని వారు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించి ఈరోజు కొనసాగుతున్న ఈ గోదావరి జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి మీకు అందరికీ తెలుసు, నేను వాటి లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ రోజు సాగర్జీ మొదలుపెట్టిన గోదావరి జలాల వినియోగం ఆలోచన ఈరోజు సంపూర్ణంగా పూర్తి కాలేదు, అది మధ్యలోనే ఉన్నది. ఈ ప్రాజెక్టును తిరిగి ముందుకు తీసుకువెళ్ళాలంటే సాగర్జీ సహకారం సంపూర్ణంగా అవసరం ఉన్నది. గతంలో ఒకసారి గవర్నర్ గారు తేనీటి విందుకు పిలిచినప్పుడు నేను వారితో ప్రత్యేకంగా మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆ రోజు వారు ఉప ముఖ్యమంత్రిగా ఉండే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు ఉన్నారు. వారితో మీరు మాట్లాడి మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న భూమిని కొంత తెలంగాణ ప్రభుత్వానికి భూసేకరణ కింద మనకు ఇప్పిస్తే తిరిగి మనం గోదావరి జలాలను తెలంగాణ కోసం వినియోగించుకోవడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువగా, ఇంతకుముందు దత్తాత్రేయ గారు చెప్పినారు, లిఫ్టుల కంటే కూడా సహజంగా వచ్చే వాటర్ని మనం వాడుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, నిర్వహణ ఖర్చు తగ్గుతుంది అని. ఈరోజు ఆ గోదావరి జలాలను ఆ రకంగా వినియోగించుకోవాలి అని అంటే సాగర్జీ అనుభవం, సాగర్జీ పరిచయం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది. ఈరోజు ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందించారు. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి తుమ్మిడిహెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూసేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకారాన్ని తీసుకుంటాను, ఎవరినైనా నేను కలుస్తాను. ఎన్నికలు వచ్చినప్పుడే నా పరంగా రాజకీయాలు, ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అందులో అనుభవం కలిగిన సాగర్జీ లాంటి వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది.